తులారాశి. ఈ మాసములో గురు శుక్రులు శని కేతువులు శుభులైనారు. అపూర్వ దేవతా దర్శనం అనేది ఈ మాసమున చాలా విశేషంగా కలగాలి. దాని ద్వారా మీకు భగవత్ సంకల్పముతో ప్రతి కార్యము ముందుకు పోగలరు. ప్రయాణాల సౌఖ్యం ఉంటుంది. పుణ్యతీర్థాల యందు స్నానము ఆచరిస్తారు. సోదరులతో పరస్పర సౌఖ్యాన్ని సుఖాన్ని పొందుతుంటారు. అట్లే అర్ధాష్టమ శని అనేది ఈ తులారాశి వారికి ఎక్కువ వేదనతో కలుగుతుంది. కావున ఈ అర్ధాష్టమ శని వల్ల అనుకోనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కలహం విగ్రహం నష్టం శత్రుచోర భయం తదహ రాజభీతి మనక్లేశం కురితే అష్టమస్తే స్థితే శని. ఈ అష్టమ స్థానములో ఉన్నప్పుడు కలహాలనేది వెంటాడుతుంటాయి. కావున కలహ స్థానానికి మీరు దూరంగా ఉండండి. ఎక్కువ మాట్లాడకండి. శిరోవేదన ఉంటుంది. తల తిప్పుట అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ అర్ధాష్టమ శని వలన శిరోవేదనలు ఎక్కువ ఉంటాయి. నిర్మాణ ప్రయత్నాలన్నీ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు కానీ ఏదైనా వ్యాపారాది నిర్మాణాలన్నీ కొద్దిగా ఆలస్యం అవడం కానీ ఆగిపోవడం కానీ జరగవచ్చు. కావున వృత్తి వ్యాపారాల్లో మంచి చెడ్డలు కూడా సమానంగా ఉన్నాయి. ఈ ఆలోచనలతో మీరు ప్రతి వృత్తిలోనూ దాయాదుల పోరు కూడా తగ్గించుకోవడం మంచిది. కావున దాయాదులతో విరోధాలు ఉన్నా దాన్ని మీరు సుఖంగా సంతోషంగా వారితో మాట్లాడి దాయాది పోరుని తగ్గించుకుంటే ఈ మాసం మీరు సుఖంగా ఉండగలిగే అవకాశాలు ఉన్నాయి. దీని వలన శివాభిషేకం మీకు ఎక్కువ ఫలితాలు ఇస్తుంది. సోమవారం నాడు పుట్టలో పాలు పోయడం వల్ల నాగదోషం కూడా తొలగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సంసార సుఖం కలుగును. ముఖ్యంగా ఈ తులారాశి వారు గోవులకి ఉలవలను వండి తినిపిస్తే దోషం అనేది తొలగిపోవును.